Yeah, hello guys. లాస్ట్ వీడియోలో మనం టోటల్గా డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి చూసాం. అండ్ మా అర్రేస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చి సెలెక్షన్ సార్ట్స్. సో మనకు సార్టింగ్స్లో కొన్ని సార్టింగ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్టింగ్స్ ఉన్నాయి. సో అందులో సెలెక్షన్ సార్ట్ ఈజ్ ద ఫస్ట్ వన్. సో మనకు బేసిక్గా తెలిసింది సార్టింగ్ అంటే జస్ట్ మనం ఇన్ ఆర్డర్గా ఉండే వాటిని ఆర్డర్గా పెట్టేదాన్ని సార్టింగ్ అంటాం. అది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో ఇక్కడ సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటో చూద్దాం. సో గివెన్ ఒక అర్రేలో ఇచ్చిన అర్రేలో ఇన్ ఆర్డర్గా ఉన్న ఎలిమెంట్స్ని మనం ఆర్డర్లో పెడతాం బై యూజింగ్ సార్టింగ్స్. సో ఇన్ ఆర్డర్గా ఉండే ఎలిమెంట్స్ని మనం సార్ట్ చేస్తాం. సో ఆ సార్ట్ చేయడానికి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్టింగ్స్ ఉన్నాయి కాబట్టి అందులో మనం ఫస్ట్ది సెలెక్షన్ సార్ట్ అనే దాని గురించి ఈరోజు మనం చూద్దాం. సో ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి వాట్ ఈజ్ సెలెక్షన్ సార్ట్. సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటో చూద్దాం. అండ్ బేసిక్ ఆపరేషన్స్ డన్ ఇన్ సెలెక్షన్ సార్ట్. సెలెక్షన్ సార్ట్లో మనం ఏం చేస్తాం అనేది చూద్దాం. అండ్ అదేవిధంగా సెలెక్షన్ సార్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సెలెక్షన్ సార్ట్. సో ద సెలెక్షన్ సార్ట్ sorts an array repeatedly by finding the minimum element from the unsorted part and putting it at the beginning. సో మన సెలెక్షన్ సార్ట్ ఏం చేస్తుంది అన్నారు, ఇట్ సార్ట్స్ an array. ఇక్కడ చూడండి, ఇట్ సార్ట్స్ an array repeatedly by finding the minimum element. సో మనకు ఉన్న అర్రేలో మినిమం ఎలిమెంట్ అనేది గుర్తించి అండ్ అన్సార్టెడ్ పార్ట్లో పెడుతుంది అన్నారు. సో మనకు ఇక్కడ చూడండి, ద అల్గరిథం మెయింటైన్స్ 2 సబ్ అర్రేస్ ఇన్ ద గివెన్ అర్రే. సో మన ఇచ్చిన ఒక సింగిల్ అర్రేలో 2 సబ్ అర్రేస్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. సో ఒకటి వచ్చి ద సబ్ అర్రే విచ్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్. సో ఆల్రెడీ సార్ట్ అయి ఉన్న సబ్ అర్రే ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చి రిమైనింగ్ సబ్ అర్రే విచ్ ఈస్ నాట్ సార్టెడ్. సో ఇంకోటి వచ్చి సబ్ అర్రే విచ్ ఈస్ నాట్ సార్టెడ్. సో ఒకటి వచ్చి సార్టెడ్ అర్రే అండ్ ఇంకోటి అన్సార్టెడ్ అర్రే. In general, the selection sort first finds the smallest number. So first finds the smallest number in the given array. So మనకు ఇచ్చిన అర్రేలో స్మాలెస్ట్ నెంబర్ ఏదో వెతికి అండ్ ప్లేసెస్ అట్ ద ఫస్ట్ పొజిషన్. సో ఆ స్మాలెస్ట్ నెంబర్ని ఫస్ట్ పొజిషన్లో పెడుతుంది. అండ్ నెక్స్ట్ దెన్ ఫైండ్స్ ద సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అండ్ ప్లేసెస్ అట్ ద సెకండ్ పొజిషన్. సో ఈ విధంగా ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ ప్లేస్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ని సెకండ్ ప్లేస్లో అలా ప్లేస్ చేసుకుంటూ వస్తుంది. ఈ విధంగా అర్రే అనేది సార్టెడ్ అయిపోతుంది. సో అండ్ ద ప్రాసెస్ కంటిన్యూస్ టిల్ ద అర్రే ఈజ్ సార్టెడ్. సో మనకు అర్రే అనేది టోటల్గా సార్ట్ అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ మెయిన్ ఆపరేషన్ చూద్దాం. ఒకవేళ మనకు గివెన్ అర్రే ఇదైతే, ఓకే సపోజ్ ఇక్కడ ఎక్స్ అనుకుందాం. సో మనకి ఇక్కడ టోటల్గా 5 ఎలిమెంట్స్ ఇచ్చారు, 64, 25, 12, 22 అండ్ 11. సో టోటల్గా 5 ఎలిమెంట్స్ అండ్ ఇవి ఆర్డర్లో అయితే లేదు, జిగ్జాగ్ మేనర్లో ఉన్నాయి. చూడండి 64 అండ్ 25, 12. సో మనం సెలెక్షన్ సార్ట్ యూజ్ చేసి దీన్ని అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయాలంటే ఎలా అంటే చూడండి, find the minimum element in the array from 0 to 4 places and place it at the beginning. సో ఫస్ట్ మనము ఇచ్చిన అర్రేలో మినిమం ఎలిమెంట్ ఏదో తీసుకుని దాన్ని ఫస్ట్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. మనం ఇంతకుముందు ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇన్ జనరల్ ఫస్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అండ్ ప్లేస్ అట్ ద ఫస్ట్ పొజిషన్. సో ఆ విధంగా ఇక్కడ ఇచ్చిన అర్రేలో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏది 11 కాబట్టి 11 అనేది ఫస్ట్ పొజిషన్లోకి వస్తుంది. సో ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ని మనం ఫస్ట్ పొజిషన్లో ప్లేస్ చేసాం. నెక్స్ట్ అలాగే సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ని మనం సెకండ్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ వచ్చి మనకు 12 ఉంది కాబట్టి, సో 12 అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. సో మనం నెక్స్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ప్లేస్లో ప్లేస్ చేస్తాం కాబట్టి 12 అనేది సెకండ్ పొజిషన్కి వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ అగైన్ 22 ఇది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 22 అనేది థర్డ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ 25
అండ్ అట్ లాస్ట్ 64. సో ఈ విధంగా మనం ఈ విధంగా సెలక్షన్ సార్ట్లో మనకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇందులో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మనకు గివెన్ అర్రే వచ్చి గివెన్ అర్రేలో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్గా. 72, 50, 10, 44, 48 అండ్ 20. సో టోటలీ 6 ఎలిమెంట్స్ అనేది ఉన్నాయి. సో ఫస్ట్ మనము ఇచ్చిన అర్రేలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదో చూసుకోవాలి. సో మనకి ఇక్కడ స్మాలెస్ట్ ఎలిమెంట్ 8 కాబట్టి, సో ఇక్కడ స్మాలెస్ట్ ఎలిమెంట్ 8 కాబట్టి ఎయిట్ అనేది మనకు ఫస్ట్ పొజిషన్లోకి రావాలి. సో ఫస్ట్ పొజిషన్లో 72 ఉంది కాబట్టి ఇక్కడ స్వాపింగ్ జరుగుతుంది. అండ్ 72 ఉన్న పొజిషన్లో 8 వస్తుంది. అండ్ అదేవిధంగా 8 ఉన్న పొజిషన్లోకి 72 వెళ్తుంది. సో మనకు ఫైనల్గా అర్రే అనేది ఇలా అవుతుంది. 8, 50, 10, 44, 72 అండ్ 20. సో 8 అండ్ 72 అనేది స్వాపింగ్ జరిగింది. సో మనకు మినిమం ఎలిమెంట్ 8 కాబట్టి అది ఫస్ట్ పొజిషన్కి వచ్చేసింది. సో అదేవిధంగా నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏది అంటే 10 కాబట్టి 10 అనేది సెకండ్ పొజిషన్లో రావాలి కాబట్టి 10 అండ్ 50 అనేది స్వాపింగ్ జరుగుతుంది. సో మనకు 10 ఉన్న ప్లేస్లో 50 వెళ్తుంది. సో మనకు అర్రే వచ్చి 8, 10, 50, 44, 72 అండ్ 20 ఈ విధంగా ఉంది. సో మనకు నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏది 20 కాబట్టి మనకి ఇప్పుడు థర్డ్ పొజిషన్లోకి 20 రావాలి కాబట్టి థర్డ్ పొజిషన్లో ఆల్రెడీ 50 ఉంది. సో 50 అనేది 20తో స్వాపింగ్ జరుగుతుంది. సో దెన్ 20 అనేది థర్డ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఇందులో 2 సబ్ అరేస్ ఉంటాయి. ఒకటి వచ్చి అన్సార్టెడ్ లిస్ట్ అండ్ ఇంకొకటి వచ్చి సార్టెడ్ సబ్ అరే. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేదంతా సార్టెడ్ సబ్ అరే అండ్ రైట్ సైడ్ ఉండేదంతా అన్సార్టెడ్ సబ్ అరే. సో నెక్స్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ వచ్చి 44 కాబట్టి 44 ఆల్రెడీ ఫోర్త్ పొజిషన్లో ఉంది కాబట్టి అక్కడ స్వాపింగ్ అనేది ఏం జరగలేదు. సో అరే అనేది అలానే ఉండిపోతుంది. అండ్ ఫైనల్గా 50 అనేది లాస్ట్ పొజిషన్లో ఉంది. బట్ 50 72 కన్నా స్మాలర్ కాబట్టి 72 అండ్ 50 స్వాపింగ్ జరిగింది. సో ఫైనల్గా రిజల్టెంట్ అరే వచ్చి 8, 10, 20, 44, 50 అండ్ 72. సో ఈ విధంగా మనం సెలెక్షన్ సార్ట్లో సార్టింగ్ అనేది జరుగుతుంది. సో గైస్ ఇంతకుముందు మనం ఆపరేషన్స్ చూసాం కదా సెలెక్షన్ సార్ట్లో ఏమేమి జరుగుతాయని. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. సో స్టార్టింగ్ విత్ హెడర్ ఫైల్. సో మనకు ఆల్రెడీ తెలుసు సిలో హెడర్ ఫైల్ అనేది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ ఇన్ మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ నేను వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేశాను. ఐ, జే, కౌంట్ అండ్ టెంప్ అండ్ లాస్ట్ వన్ ఈస్ నెంబర్ 25. సో ఇక్కడ నెంబర్ 25 అనేది అర్రే. అండ్ ఇక్కడ నేను ఒక్కొక్క వేరియబుల్కి ఎందుకు డిక్లేర్ చేశాను అనేది ఇక్కడ నేను కమెంట్స్లో రాశాను. సో ఫస్ట్ హియర్ ఐ అండ్ జే ఫర్ లూప్ కౌంటర్స్. సో నేను లూప్లో రిపిటేషన్ కోసం నేను ఐ అండ్ జేని లూప్ కౌంటర్స్గా యూజ్ చేసుకున్నాను. అండ్ టెంప్ ఫర్ స్వాపింగ్. సో నేను స్వాపింగ్ చేయడానికి నాకు ఒక టెంపరీ వేరియబుల్ కావాలి కాబట్టి టెంప్ అనే వేరియబుల్ని నేను స్వాపింగ్ కోసం యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కౌంట్ ఫర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో నేను అర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలంటే నాకు ఒక వేరియబుల్స్ కావాలి కాబట్టి సో దానికి నేను కౌంట్ అనే పేరు ఇచ్చాను. అండ్ నెక్స్ట్ నెంబర్, ఇది అర్రే. సో టు స్టోర్ ద అర్రే ఎలిమెంట్స్ కావాలి, టు స్టోర్ ద అర్రే ఎలిమెంట్స్ నేను నెంబర్ అనే అర్రేని క్రియేట్ చేసుకున్నాను. సో మనం ఫస్ట్ ప్రింట్ హౌ మెనీ నెంబర్స్ యు ఆర్ గోయింగ్ టు ఎంటర్. సో మనకు అర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ కావాలి అని మనం క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ మనం ఇన్పుట్ ఇస్తాం. సో మనకు ఒకవేళ 5 ఎలిమెంట్స్ కావాలి అంటే 5 అని ఇన్పుట్ ఇస్తాం. దెన్ మనకు ఎంటర్ 5 ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఆ 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి నేను యూజింగ్ లూప్తో ఫర్ లూప్తో నేను 5 ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేస్తాను టు ద నెంబర్ అనే అర్రేలో. సో మనకి ఇక్కడ మెయిన్ లాజిక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫర్ సెలెక్షన్ సార్ట్కి. సో ఇట్స్ ఓన్లీ 6 లైన్స్ అనమాట. మనకు జస్ట్ 6 లైన్స్లో మనం లాజిక్ అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఇనిషియల్గా ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i ఈజ్ లెస్ దాన్ కౌంట్ అండ్ i ప్లస్ ప్లస్. సో మనకు ఆల్రెడీ తెలుసు అర్రేస్లో
స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది ఇండెక్స్ వచ్చి 0 ఉంటుంది. అండ్ ఫర్ j ఈజ్ ఈక్వల్స్ టు i+1. సో ఇనిషియల్గా j ఈజ్ ఈక్వల్స్ టు i+1 అంటే j ఈక్వల్స్ టు 1 అని అసైన్ చేస్తున్నాను. ఇఫ్ నెంబర్ ఫస్ట్ మనకి ఇనిషియల్గా 0 i అనేది 0 కాబట్టి సో మనకు నెంబర్ అనే అర్రేలో 0th పొజిషన్లో ఉండే ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ పొజిషన్ అయితే. ఒకవేళ సరే ఇక్కడ నేను ఎగ్జాంపుల్, ఒకవేళ మనం ఇన్పుట్ అనేది ఈ 5 నెంబర్స్ ఇచ్చామనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ కండిషన్ చూడండి, ఇఫ్ నెంబర్ ఇన్ ద 0th పొజిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ నెంబర్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. సో 34 అనేది గ్రేటర్ దాన్ 103 అనేది ఫాల్స్ కాబట్టి ఈ కండిషన్ అనేది, సో మనకి ఈ బ్లాక్ అనేది జరగదు. సో కంప్లీట్గా మనకు కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ది జే బ్లాక్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ అగైన్ జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో నెక్స్ట్ జే ఈక్వల్ టు 2. సో 34కి 55కి కంపారిజన్ జరుగుతుంది. సో 34 ఈజ్ గ్రేటర్ దాన్ 55 అంటే ఫాల్స్ కాబట్టి అగైన్ కంట్రోల్ అనేది మళ్ళీ జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో దెన్ 34 ఈజ్ గ్రేటర్ దాన్ 2. సో ఇక్కడ మనకు ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి 34 and 2 అనేది స్వాపింగ్ జరుగుతుంది. సో ఇక్కడ టెంపరీ వేరియబుల్ యూజ్ చేసుకుని నేను స్వాపింగ్ అనేది చేశాను. సో 34 and 2 అనేది స్వాప్ అయ్యి 2 మినిమం కాబట్టి ఫస్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. దెన్ ఐ ఈక్వల్ టు 1 అవుతుంది. సో అప్పుడు 103తో కంపారిజన్ జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సెలక్షన్ సార్ట్ అనేది జరుగుతుంది. సో ఒకసారి ఓవరాల్గా ప్రోగ్రామ్ అనేది చూడండి, మీకు ఈజీగా ఉంటుంది చాలా. వీలైతే ఈ ప్రోగ్రామ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా ట్రై చేసుకోండి ఒకసారి. సో దీన్ని నేను ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో ఎర్రర్స్ అనేది 0 వచ్చాయి. హౌ మెనీ నెంబర్స్ యూ వాంట్ టు ఎంటర్? సో ఒక 5 లేదా 6 ఎలిమెంట్స్ తీసుకుందాం. సో ఎంటర్ ద 6 ఎలిమెంట్స్. ర్యాండమ్గా ఇద్దాం ఏదైనా నెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 అండ్ 45, 320, 340 and 2 and at last 55 and 1000. సో ఈ విధంగా నేను ఒక 6 ఎలిమెంట్స్ ఇన్పుట్ ఇచ్చాను. సో చూద్దాం మనకు సార్టెడ్ అరే వస్తుందా రాదా. సో ద సార్టెడ్ ఎలిమెంట్స్ ఆర్ 2, 4, 55, 100, 340 and 1000. సో దిస్ ఈస్ అబౌట్ సెలెక్షన్ సార్ట్. ఈ విధంగా ఈజీగా మనం సెలెక్షన్ సార్ట్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సెషన్.